ఎవరు రాజ్యసభ పదవిని ఎందుకు పెడుతున్నాను, పార్టీ పదవుల్ని అసలు రాజకీయాలని వదిలేసుకున్నాను ఇంకా అంటారా అని ఆయన పేర్లు ఎత్తకపోయినా డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి, ఇంకా ఎంతమంది బహిరంగంగా వచ్చి మాట్లాడతారో ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ఇప్పుడిప్పుడే వెళ్ళిన వాళ్ళు. ఏం జరుగుతోంది, దీన్ని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఒక అవకాశంగా మలుచుకుంటుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంక్షోభాన్ని అవకాశం అంటారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభాన్ని మీకు అవకాశంగా ఎలా మలుచుకోబోతున్నారు? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, గుడ్ ఈవినింగ్. అలాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ సంక్షోభం అయితే వాళ్ళ పార్టీలో వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి తప్ప సంక్షోభం ప్రతిపక్ష పాలక పక్షాలకు ఎప్పుడు అనుకూలంగా వచ్చి తీరుతాయి. అది డీమ్ టు ఫిట్ అన్నట్టు ఉంటుంది, అంతే. అది మలుచుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఆ రకంగా వచ్చేస్తుంది అంతే. దాని గురించి పెద్దగా ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. అవంతా కూడా ఆయన అన్న మాటలు రాజకీయాల్లో ఉంటే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, లేకపోతే తాయిలాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏం మాట్లాడారు. నేనేమంటానంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గురించి ఆయన మాట, అది విజయసాయి రెడ్డిని పేరు పెట్టి మరి కోట్ చేశారు కదా. నేనేమంటానంటే అసలు విజయసాయి రెడ్డి కంటే ముందు ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాలా. ఎందుకని? ఆయన మనస్సాక్షి ప్రశ్నించుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు వాళ్ళ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎంపీలైనారు, మంత్రులైనారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్లు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ఒకసారి కాకపోతే 2 సార్లు అయినారు, ఆస్తులు సంపాదించుకున్నారు, అంతస్తులు సంపాదించుకున్నారు, అన్ని సంపాదించుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కాలేదని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ఈ శుద్ధపూస మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరికి ఎదురు తిరిగినారు? సోనియా గాంధీకి. ఎందుకు ఎదురు తిరిగినారు సోనియా గాంధీకి? వాళ్ళ గొప్పలు వచ్చి భుజాలు తడుక్కుంటా ఉంటారు, మేము సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చామని మాట్లాడుతూ ఉంటారు, చల్లబుల్లి కబుర్లు మాట్లాడి. నిన్న మిమ్మల్ని అన్నారు 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణం మీరు తెలుగుదేశం కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు అని. అది ఇప్పుడు కాంగ్రెస్ అది మమ్మల్ని అన్నారు. అది నేనేమంటానంటే మమ్మల్ని అనే ముందు అప్పటి వరకు మీ చనిపోయింది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు కూడా నాంపల్లి మనం గాంధీ భవన్కి వెళ్తే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో గాంధీ భవన్ లో అక్కడే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయినప్పుడు మీ తండ్రికి మీ కుటుంబానికి అంత గౌరవం ఇచ్చినప్పుడు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు, తెలంగాణ హిల్ స్టేషన్ సందర్భంలో కూడా తెలంగాణ నేతలు వ్యతిరేకించిన డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పోటీకి పడినా, లేకపోతే అక్కడ తెలంగాణ నేతలు చాలా మంది మాట్లాడినా కూడా సోనియా గాంధీ వాళ్ళ ఫాదర్ని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. నువ్వు నీ మీద కేసులు పెట్టించుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? ఏ కారణం చేత వచ్చింది? క్రెడిబిలిటీ ఎవరికి ఉండాలా? లాయల్టీ ఎవరికి ఉండాలా? ఏ పార్టీ మీద ఉండాలా? నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు? ఎందుకు కేసులు పెట్టించుకున్నావు? అంటే ఒకటే, నీలో లేదు ఫస్ట్ క్రెడిబిలిటీ. ఇప్పుడు సేమ్ రాజశేఖర గారు అడిగిన ప్రశ్నే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళేవారా అని. అలాగే ఆ వేళ ఆయనకి పదవి ఇచ్చుంటే ఆయన బయటకు వచ్చి ఉండేవాడు. తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నీకు 40 ఏళ్ళు 35 ఏళ్ళు రాజకీయంగా అండదండలు ఇచ్చి పీసీ ప్రెసిడెంట్ చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఎంపీలను చేసి, మీ ఇంట్లో కొంతమందికి మంత్రులను చేసిన ఆ పార్టీకి వెనుపోటు పొడిచింది ఎవరు? లేకపోతే నీతిగా లేనిది ఎవరు? నిజాయితీగా లేనిది ఎవరు? నువ్వు మొట్టమొదటిగా తెలుసుకో. తర్వాత నీ వెనకట్టి పార్టీ పెట్టి ఆ పార్టీని వైసీపీ కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసి మొత్తం సభ్యులందరినీ తీసుకొచ్చుకొని నీ గుప్పెట్లో పెట్టుకొని, లేకపోతే నీ అంబ్రెల్లా కింద పెట్టుకొని, ఎవరైతే ఏ పార్టీ ద్వారా అయితే నువ్వు మీ కుటుంబము 100,000 కోట్లు సంపాదించుకునిందో ఆ 100,000 కోట్ల పార్టీని వెనుపోటు పొడిచి నువ్వు ఆ వాళ్ళ మీద ఎదురు తిరిగి ఎవరికి లేదు క్రెడిబిలిటీ. ఇక్కడ ఎవరు మాట్లాడుకోవాలా? సో ఆ విషయానికి వస్తే అసలు ఈ క్రెడిబిలిటీ అనేది బహుశా రాజకీయాల్లో ఏ అతి కొద్ది మందో తప్ప చాలా మందికి మాట్లాడే అవకాశం బహుశా ఉండదేమో విద్యాసాగర్ గారు. సో ఇవాళ చెప్పండి. నేనేమంటానంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ పదాలు వాడేదానికి అర్హత, రెండవది ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్నటువంటి హక్కు. నేను చెప్పిన అంశాలు కాంగ్రెస్ తీరుంటే ఫస్ట్ ఆయనకు లేకుండా ఆయన శుద్ధపూసి మాటలన్నీ మాట్లాడుకుంటా. ఇంకోటి నాకు విచిత్రం అనిపించింది ఋషి గారు, 1.2 ఏంది, 2.2 ఏంది, 30 ఈ పరిమాణ మాటలు మాట్లాడే కదా నాశనం అయింది. 30 ఏళ్ళు సీఎం గా ఉండాలా, 175 వైనా
పోయినా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏమీ చేయలేకపోతుందని అర్థమైపోయింది జనాలకి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే డిపాజిట్లు కూడా రావన్నారు మీకు, అందుకనే మనం 30 ఏళ్ళు ఉంటా ఉన్నాడు. ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకొని రాలేదేమో లండన్ నుంచి, బహుశా ట్రీట్మెంట్ ఏంటి అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఉంటే బహుశా మానసిక స్థితికి ట్రీట్మెంట్ తీసుకున్నారంట కదా లండన్ లో. అదే ఎందుకో నాకు ఒక్క విషయం శ్రీనివాస్ గారు, యాక్చువల్ గా మీకు రావాలి కానీ ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తా. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కాదు, విద్యాసాగర్ గారే కాకుండా మినిస్టర్ సంధ్యారాణి కూడా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఆవిడ కూడా